ప్రైజ్ ది లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నానండి. ఆహ్, బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా! దానిలో భాగంగా ఒక శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం ప్రార్థన చేసుకొని. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వీక్షించండి. మరి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోండి. అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా! అంటే వాక్యానుసారంగా మనం ఈ బైబిల్ నుంచి అనేకమైన సత్యాలను తెలుసుకొని వాటిని మన జీవితంలో ఎలా అవలంబించుకోవాలనే అంశాలని కూడా మనం తెలుసుకుంటున్నాం. అవన్నీ కూడా మన జీవితంలో ఫలించులాగున మరొక శ్రేష్టమైన అంశం తెలుసుకుందామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మనం దేవుని వాక్యం చదువుతారు. అనేక మంది ప్రజలు దేవుని వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. మరి అయినా సరే వారు చేస్తున్న తప్పిదములను, వారు చేస్తున్న పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మేము చేస్తున్నది తప్పే కాదు. దేవుడు మమ్మల్ని చూడట్లేదు కదా! లేకపోతే మేము చేసేవి ఆహ్, చిన్న చిన్న పాపాలే కదా! లేకపోతే అబద్ధాలు చెప్పడం, లేకపోతే సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం, లేకపోతే ఈ త్రాగుడనే వ్యసనంలో ఉండడం, ఈ జారత్వం అనే వ్యసనంలో ఉండడం, మత్తు పదార్థాలకి, ఫోను వీడియోస్‌కి బానిసలైపోవడం. ఈ స్థితి కలిగి ఉండి కూడా మేము ఏ తప్పు కూడా చేయట్లేదు. దేవుడు మమ్మల్ని చూడట్లేదు కదా! లేతే దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా ఏంటి? మేము చేసేది తప్పే కాదు అని చెప్పి తమను తాము సమర్థించుకుంటారండి. ఇలా ఉండడం దేవుని చిత్తము కాదు గాని, దేవుని వాక్య ప్రకారంగా చూసుకుంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది కదా! అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం చేసిన ప్రతి పాపాన్ని ప్రతి తప్పిదమును కూడా మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. అది ఏ వ్యసనమైనా సరే, అది తాగుడనే వ్యసనమైనా సరే, జూదం అనే వ్యసనమైనా సరే, మత్తు పదార్థాలకు బానిసలైపోయిన స్థితి అయినా సరే, అబద్ధాలు చెప్పడమైనా సరే, మరి సినిమాలు చూడడమైనా సరే, సీరియల్స్ చూడడమైనా సరే, లేకపోతే వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండడమైనా సరే, ఇవేమి కూడా తప్పు కాదు. అంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇవి మనకు నచ్చినవిగా లేకపోతే వీటినందు ఎక్కువగా ఆనందిస్తూ, వీటిలో సుఖం, సంతోషం అనేది దొరుకుతుందని చెప్పి, వీటిలో మరి వారు చేసేది తప్పే కాదన్నట్లుగా భావిస్తూ, తమను తాము సమర్థించుకుంటూ ఈ పాపపు కార్యాలు, ఈ తప్పిదములు చేస్తూ ఉంటారు. మరి అలా ఉండడం దేవుని చిత్తము కాదు గాని, మనం చేసే ప్రతి పాపాన్ని కూడా బైబిల్ ప్రకారంగా ఏం చెప్తుందంటే, దేవుని వాక్యానుసారంగా నేను నడవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన పాపములను, మన తప్పిదములను ప్రతి ఒక్కడు కూడా ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని కృప పొందుకుంటాం. దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. లేదు మనం చేసేది తప్పు కాదని మనల్ని మనం సమర్థించుకుంటే దేవుని శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అట్టి రీతిగా ఉండడం దేవుని చిత్తము కాదు గాని, మనం ఏం చేయాలండి? మ మన పాపములను, మన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక గ్రామంలో అండి ఒక రైతున్నాడు. ఆ రైతు మరి ధాన్యం సేకరించి పంటంతా కూడా పండించి మరి రాబోయే కాలంలో కరువు రాకుండా ఉండడానికి గోడౌన్స్‌లో ధాన్యం భద్రపరచడం జరుగుతుంది. ఆ భద్రపరుస్తున్న సమయంలో ఆ కూలివాడు ఏం చేస్తాడంటే, మరి కరువు రాకుండా మరి మా యజమాని ధాన్యమంతా కూడా సేకరించారు కదా! దీనిలో ఒక 2 బస్తాలు నేను ధాన్యం తీసుకున్నంత మాత్రాన ఏమి అవ్వదులే అని చెప్పి ఓ 2 ధాన్యం బస్తాలు ప్రక్కనే ఉన్న తన గృహానికి చేర్చుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతకాలానికి మరి పంట పండుతుంది. దేవునికి స్తోత్రం. ఏ పంటండి? తను ఏ ధాన్యం బస్తాలైతే మోసుకు వెళ్తాడో, ఆ మోసుకు వెళ్ళిన అంటే ఒక ఎలుకకు అన్నం వేసి ఆ కన్నం బస్తా ఒక ఎలుక కన్నం చేయడం ద్వారా ఆ ధాన్యం బస్తాలన్నీ కూడా కారుతూ వెళ్ళడం వల్ల ఏ ఇంటి నుంచి తీసుకువెళ్ళాడో, ఏ ఇంటికి తీసుకువెళ్ళాడో ఆ మార్గం అంతా కూడా మొక్కలు మొలకెత్తడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈలోపుగా మరి యజమానికి ఓ సమాచారం అందుతుంది. మన ధాన్యం బస్తాలు ఎవరో దొంగిలించారని. వెంటనే కూలి వారందరిని కూడా పిలిపించడం జరుగుతుంది. ఈ వ్యక్తిని కూడా పిలిపించడం జరుగుతుంది. పిలిపించినప్పుడు వెంటనే తన తప్పిదం ఏం చేస్తాడంటే, అతడు కప్పిపుచ్చుకోడు లేదా దాచిపెట్టడు గాని, "అయ్యా నేను తప్పిదం చేశాను. నన్ను క్షమించు. కరువు వస్తుందని మీరే చెప్పారు కదా! అందుని బట్టి నేను ఈ 2 ధాన్యం బస్తాలు దొంగిలించాను. నన్ను క్షమించండయ్యా"
నేను తప్పు చేశానని చెప్పినప్పుడు, "నువ్వెందుకు దొంగతనం చేశావు? నువ్వెందుకు ఈ తప్పు చేశావు? అడిగితే నేనిస్తాను కదా!" అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! తన యజమాని గద్దించి "నువ్వు దొంగతనం ఇంకెప్పుడు కూడా చేయొద్దు. నీకు అవసరమైతే నేనిస్తాను కదా! నన్నడిగితే" అని చెప్పి మరొక 2 ధాన్యం బస్తాలు మరి అతనికి ఎక్స్‌ట్రా ఇచ్చి, "నువ్వు ఇంకెప్పుడు కూడా ద దొంగతనం చెయ్యొద్దని" చెప్పి అతన్ని మరి అతని మీద అతన్ని క్షమించి కృప చూపించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ ఈ వ్యక్తి తను తప్పు చేశానని చెప్పాడా? తప్పు చేయలేదని చెప్పాడా? తప్పు చేశానయ్యా నన్ను క్షమించని తన తప్పును ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నందువల్ల మరొక 2 ధాన్యం బస్తాలు మరి కృప చూపించి మరి ఆ యజమాని ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే మనం మన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి దావీదు మహారాజు బైబిల్ గ్రంథంలో చూసుకుంటే అండి, దావీదు మహారాజు అనే గొప్ప పరాక్రమశాలి లేదా యుద్ధ వీరుడు గొప్ప మహారాజుగా ఉన్న ఈ వ్యక్తి మరి ఒకానొక దినాన ఒక పాపం చేయడం జరుగుతుంది. అది రెండో సమూయేలు గ్రంథము 11 అధ్యాయంలో ఉంటుంది కదా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి ఆమెతో పాపం చేయడం జరుగుతుంది. ఆమెకు గర్భం రావడం ద్వారా తన భర్త యుద్ధరంగంలో ఉంటే తనను పిలిపించి తన భార్య దగ్గరికి పంపించి ఆ పుట్టబోయే బిడ్డ తనకే జన్మించాడన్న రీతిగా అబద్ధాలు కల్పిద్దాం అనుకున్నాడు. అది కుదరకపోయేసరికి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో నా భార్యతో నేను సుఖించుట ఇది న్యాయమా అని చెప్పి రాజును ప్రశ్నించి అతను ఇంటికి వెళ్ళకుండా ఉండడం ద్వారా అతను మద్యం ఎక్కువగా సేవించేలా చేయడం. అయినా సరే మరి ఏం చేయాలో తెలియని స్థితిలో దావీదు మహారాజు గారు ఏం చేస్తారంటే ఆహ్, యుద్ధ రంగం ఎక్కడైతే బాగా మోపుగా జరుగుతుందో ఆ ప్రాంతంలో ఈ వ్యక్తిని పెట్టి మరణించేలా చూడండి అని చెప్పి ఒక స్లిప్ రాసి పంపించడం జరుగుతుంది. ఆ చీటీ తీసుకొని వెళ్లి ఆ యొక్క యుద్ధంలో మరి ఊరియా అనే వ్యక్తి మరణించడం జరుగుతుంది. ఆ ఊరియా అనే వ్యక్తి మరణించిన తర్వాత తన భార్యని మరి బత్షెబ అనే ఆ యొక్క ఆమెని మరి దావీదు మహారాజు వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంటే తను చేసిన ఆ వ్యభిచార పాపాన్ని మరి ఏం చేశాడంటే ఒప్పుకోలేదు దేవుని ఎదుట. మరి ఎందుకంటే మరి దేవుని గద్దింపు అతనికి రావడం జరుగుతుంది. ఒకానొక దినాన మరి ఏం జరుగుతుందంటే నాతాను ప్రవక్తొచ్చి సమూయేలు రెండో అధ్యాయము సమూయేలు రెండో సమూయేలు 12వ అధ్యాయంలో ఉంటది కదా! మరి నాతాను ప్రవక్తొచ్చి దావీదు మహారాజుని గద్దించడం జరుగుతుందండి. మరి నేనొక కథ చెప్తాను వింటావా? అని చెప్పి అన్నప్పుడు ఏంటో చెప్పండి ప్రవక్త గారు అన్నట్లుగా ఆయన చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి ఆయన చెప్పడం జరుగుతుంది. నాతాను ప్రవక్త. మరి దేవుని యొక్క మాట ప్రకారంగా చెప్పినప్పుడు ఇది ఒక ఐశ్వర్యవంతుడున్నాడు. ఒక పేదవాడున్నాడు. ఐశ్వర్యవంతుడికి బోలెడు గొర్రెలు, గొడ్లు ఉన్నాయి. మరి పేదవానికి ఒక మేకపిల్ల ఉంది. మరి దారిన పోయే బాటసారికి మరి విందు చేయించడానికి తన దగ్గరున్న బోలెడన్ని గొర్రెలు, గొడ్లు కాదని మరి బీదవాని యొక్క మేకపిల్లని తీసి విందు చేయించడం జరుగుతుంది అన్నప్పుడు వెంటనే దావీదు మహారాజు గారికి కోపమొచ్చి ఎవరు ఇలా చేసింది? ఆ మేకపిల్లకు ప్రతిగా 4 మేకపిల్లలనివ్వాలి. అంతేకాదు అతడు మరణమునకు పాత్రుడు అని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆ తప్పుదం చేసింది ఎవరు? ఆ తప్పు అసలు ఎవరు చేశారు ఈ తప్పుదాన్ని అని మరి ఆయన అన్నప్పుడు, మరి ఈ తప్పు చేసింది ఎవరో కాదు నువ్వే. ఎందుకంటే దేవుడు నిన్ను మహారాజుగా ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, నీకు యుద్ధంలో విజయాలిచ్చాడు, నీకు కావాల్సిన స్త్రీలను నీకు వివాహం ఇచ్చి జరిగేలా చూసాడు. అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న నీవు మరి నీకున్న భార్యని బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి సంతోషించకుండా, పొరుగువాని భార్యను ఆశించి నువ్వు పాపం చేశావు. ఆ వ్యభిచారం చేశావు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి నువ్వేం చేసావంటే ఆమె భర్తను కూడా చంపించి హత్య చేసి నీవు ఆమెను భార్యగా చేసుకున్నావు. మరి దేవుని ప్రవక్తొచ్చి గద్దింపు అనేది నీకు వచ్చేదాకా ఈ రోజు వరకు నీవు చేసిన పాపం మరి నీకు తెలియలేకుండా ఉన్నదా? అని చెప్పి మరి ఆయన నాతాను ప్రవక్త తెలియజేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే మరి ఇక్కడ దావీదు ఏం చేశారండి? తన తప్పిదమును దాచిపెట్టుకోవడానికి తన భర్తని ఆ స్త్రీ దగ్గరికి పంపిద్దాం అనుకున్నాడు. ఇంకా అది జరగకపోయేసరికి యుద్ధంలో అతన్ని మరణింప చేయాలని చెప్పి హత్య చేయడానికి వెనకాడలేదు. అంటే తన ఒక్క పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేకమైన పాపాలు చేస్తూ రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఆహ్, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
దేవుని కనికరం పొందుతాడని మరి కదా దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మరి ఇక్కడ దావీదు ఎక్కడైనా తన పాపాన్ని ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోలేదు. అందుకనే దేవుని గద్దింపొచ్చింది. తర్వాత దేవుని శిక్ష కూడా రావడం జరుగుతుంది. ఆ గర్భం పోవడం జరుగుతుంది. తన బిడ్డను పోగొట్టుకుంటాడు. అలాగే ఆ గర్భస్థ శిశువు పుట్టిన వెంటనే ఆ బిడ్డ మరణించడం జరుగుతుంది. తర్వాత ఆహ్, దావీదు మహారాజు రాజ్యాన్ని కోల్పోవాల్సొస్తుంది. ఆ యొక్క తన ఇంటిలోనే యుద్ధం మొదలవుతుంది. ఎన్నో భయంకరమైన సిట్యుయేషన్స్‌ని మరి దావీదు మహారాజు గారు అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే మనం చేసే ప్రతీదీ కూడా దేవుడు చూస్తున్నాడు. 139వ కీర్తనలో ఈ రీతిగా సెలవిస్తుంది కదా! మన నడక, పడక మన నోటికి మాట రాకముందే ఆయన ఎరిగిన దేవుడు. మన దినములన్నీ కూడా సంపూర్తిగా తెలిసిన దేవుడు. ఆయన కవులలో వ్రాసించిన దేవుడు. కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలా మెసలుకుంటామో, ఎలా మాట కలిగి ఉంటామో, ఆ సమస్తము కూడా తెలిసిన దేవుడు. మన ప్రవర్తన, ఆలోచన ఎరిగిన దేవుడు. ఈ రోజున మనం చేసే ప్రతి పాపాన్ని కూడా చూస్తున్నాడని గుర్తెరగాలి. ఓ చెల్లమ్మ, ఒక అన్న, తమ్ముడు ఈ రోజున నువ్వు ఏ త్రాగుడనే వ్యసనంలో ఉన్నావో, ఏ వ్యభిచారం అనే వ్యసనంలో ఉన్నావో, ఏ పాపం అనే వ్యసనంలో ఉన్నావో, లేకపోతే ఏ ఏ మత్తు పదార్థాలకు బానిసవైపోయావో ఈ రోజున, లేకపోతే ఏ అబద్ధాలు చెప్తున్నావో, ఏ సినిమాలు చూస్తున్నావో, ఏ సీరియల్స్ చూస్తున్నావో, ఏ పాపపు క్రియలకు నీ జీవితాన్ని అప్పగించుకొని నేను చేసేది తప్పే కాదు, లేకపోతే నేను తప్పు చేయట్లేదు, లేకపోతే దేవుడు నన్ను చూడట్లేదు కదా! దేవుడు నన్ను చూస్తాడా ఏంటి అని చెప్పి, నేను చేసేది పాపం కాదని చెప్పి నిన్ను నీవు సమర్థించుకునే స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. ఈ రోజున దేవుని గద్దింపు, దేవుని హెచ్చరిక నీ దగ్గరకొచ్చి నిన్ను శిక్షించక ముందే నీ అంతట నీవే నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుని కృప పొందుకుంటావు. దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. కాబట్టి ఈ రోజున మన పాపములను, మన తప్పిదములను మనం ఏం చేయాలండి? ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలని దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలను కట్టుకునే స్థితిలో మనం ఉండాలని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. ఈ వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో అవలంబించి శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాలు నీవు, నేను మనమందరము కూడా పొందుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా! నీకే వందనాలు స్తోత్రములు నాయన. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడన్నావు ప్రభా! అయ్యా మా జీవితంలో మేము చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుదను, ప్రతి స్థితిని నాయన మేము మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. మా బిడ్డలైన వారు కూడా నా తండ్రి నాయన ప్రతి పాపాన్ని అయ్యా సమర్థించుకునే స్థితిలో ఉండడం దేవన చిత్తము కాదు గాని ప్రతి పాపాన్ని, ప్రతి తప్పిదాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దేవుని గద్దింపు అనేది రాకముందే వారి తప్పిదములను ఒప్పుకొనుటకు మీ కృప చూపించమని అని నామముల కన్నా శ్రేష్టమైన దివ్యమైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.